రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో ఉదయం వేళ తినే ఉపాహారం అత్యంత ముఖ్యమైనది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయని వారికి బరువు సమస్యలు తప్పవు. రోజు గడిచే కొద్దీ శక్తి సన్నగిల్లిపోతుంది. రాత్రి వేళ తీసుకునే డిన్నర్కు ఉదయం వేళ తీసుకునే ఉపాహారానికి మధ్య ఇంచుమించు 8 గంటల వ్యత్యాసం ఉంటుంది. నిద్రించే సమయంలో సైతం శారీరక పనితీరుకు ఇంధనం అవసరం. ఈ ఇంధనం రక్తంలో, లివర్ కండరాలలో నిక్షిప్తమైన గ్లూకోజ్ నుంచి అందుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కొన్ని గంటల పాటు చురుకుగా, శక్తివంతంగానే బాగానే ఉంటుంది. కానీ 4-5 గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి నీరసం, ఏకాగ్రత లోపించడం, చిరాకు వంటి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఉదయాన్నే ఉపహారంగా ప్రోటీన్లు, స్టార్చ్ అధికంగా లభించే పదార్థాలను తినాలి. వీటి వల్ల ఉదయం వేళంతా బ్లడ్ షుగర్ స్థాయిలు సక్రమంగా ఉంటాయి. పూర్తి స్థాయి ధాన్యాలు, పాలు, తక్కువ ఫ్యాట్ ఉండే చీజ్, ఆరెంజ్ జ్యూస్, పండ్లు, పండ్ల రసం, టోస్ట్ తక్కువ కొవ్వు ఉండే పెరుగు, పండ్లు, పిజ్జా, సూప్ వంటి వాటిని కూడా ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, ఉప్మాలతో పాటు ఉపహారాల జాబితాలో చేర్చుకోవచ్చు. చక్కెర అధికంగా ఉండే బ్రేక్ఫాస్ట్ మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ఉపవాసం ఉండకుండా ఖాళీ కడుపుని కాస్త అల్పాహారంతో నింపడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.